హాయ్ అండి. ఇవాళ చూడండి మన బీరకాయ కోసేస్తున్నా నేను ఈరోజు. ఇంకా ఇలా ఉంచితే పెద్దదయ్యేలాగా ఉంది. అదే ముదిరిపోద్దేమో అని తీసేస్తున్నా. అయితే ఫస్ట్ కాపు కదా, అందుకని కొంచెం ఉప్పు గల్లు చల్లాలంట. ఇట్లా ఇలా మొక్క మీద పాదు మీద చల్లాను. ఇప్పుడైతే కోసేస్తున్నా. చూడండి, మనం పొద్దున్నే రావాలంటే అవ్వట్లేదు. ఆ, వాళ్ళు ఇంట్లో వాళ్ళని బయటికి పంపించి మనం వచ్చి వీడియో తీయాలంటే కొంచెం ఎండలో కనిపించట్లేదు. కానీ నేను ఇది కర్రీ చేయాలనుకున్నాను కదా, మళ్ళీ రేపేమో సండే, దీంతో పని ఉండదు. ఈ సోమవారం వచ్చేటప్పటికి ముదిరిపోద్దేమో పనికి రాకుండా. ఈరోజు ఈ కర్రీ చేద్దామని, ఇంకా వీడియో వచ్చినా రాకపోయినా పర్వాలేదులే అనేసి వచ్చాను ఎండలో. ఇప్పుడైతే చూడండి, మనం వీడియో చేయడానికి పొద్దున్నే రావాలంటే టిఫిన్లు పెట్టాలి, ఇంట్లో వాళ్ళని బయటికి పంపించుకోవాలి. వాళ్ళకి చెప్పామనుకోండి పని కట్టుకొని పైకి వెళ్ళాలని గార్డెన్లోకి. మాకు పైగా కింద 2వ ఫ్లోర్ కూడా కాదు, 4వ ఫ్లోర్ మీద పైన 5 ఫ్లోర్లు. ఇంకా అది వచ్చి చూసుకొని వెళ్ళాలంటే నాకు చాలా కష్టం. అందుకనే ఎప్పుడంటే అప్పుడు చేస్తూ ఉంటాను, వచ్చినప్పుడు నైట్ కూడా. ఇప్పుడైతే కొంచెం ఎండగానే ఉంది, పర్వాలేదు లేండి అని తీసుకున్నా. చూడండి, ఇది హైబ్రిడ్ కదా, ఇంకా ఉంటే ముదిరిపోద్దేమో, ఉంచొచ్చేమో. కానీ ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలవలేదు. మళ్ళీ దీన్ని మనం ఇట్లా బాగుందా లేదా అని నొక్కి చూసినా కూడా కాయ తర్వాత డ్యామేజ్ అయిపోద్దని నేను అసలు ముట్టుకోలేదు. ఈరోజు అయితే కోసాను. చూడండి, ఇంకా ఇవాళ ఇదే కర్రీ. ఇవాళ వండాలని నేను ఇప్పుడు వచ్చాను, లేకపోతే సాయంత్రం చేసి వీడియో రేపు చేసేవాళ్ళం. రేపు సండే కదా, అందుకని నేను ఈరోజు కోసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది తొందరగా కాపు వచ్చేసింది నాకు. హైబ్రిడ్ కదా, హైబ్రిడ్ కాయ అయినా మనం మందులు వాడడం కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్ అనుకుంటున్నాను నేను. ఒక పాదే ఉంది ప్రస్తుతానికి, నేను ఇంకొక పాదు పెట్టాను. నాటి అయితే అవతల కుండీలో 2 ఉన్నాయి. అవి మనకి తొందరగా కాపు రాదు, చిన్నవి వస్తాయి. 4-5 కాయలు అయితే కర్రీ అవుతుంది. ఇది ఒకటైనా మనకు సరిపోద్ది. అందుకని అవి 3 ఉన్నాయి, ఇది ఒకటి ఉంది. ఇంకొకటి పెట్టేస్తాయి. ఇది ఇంకొక టబ్లో కింద పెట్టేస్తాను నేను. ఇదైతే ఇలా ఉంది. ఇప్పుడు నేను ఎండగా ఉందని ఈ క్లాత్ వేసాను చూడండి ఇక్కడ. ఇది వేస్తే చీకటి అయిపోతుంది, అది కొంచెం తీసి పెట్టుకుని తీసాము. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫాలో అవ్వండి.